మంచి మొగుడు వస్తాడు అంటారు కదా, నీకు మొత్తానికే వాళ్ళే అంటే నీకు మొగుడే రాడు కావచ్చు కదా. సంతూర్ అంటే సబ్బనుకుంటివా? కాదురా, సంతూర్ అంటే నా పిల్లరా, నా పిల్ల. సంతూర్ 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 సంతూర్. ఇగో మా చెల్లంటే గుర్తుకొచ్చింది. ఇలా నేను ఫోన్ పెట్టుకున్నా, ఆ ఫోన్ మొత్తానికే వాళ్ళలేదు. మా చెల్లి అంటాంది నీకు మొత్తానికి మొగుడే రాడే అంటాంది. మా పిల్ల కోసం పోయిరాంగా నీ పిల్ల కనబడ్డదిరా అంటే మా పిల్లల్లో చెల్లి వచ్చిందిరా. అదే నీ సంతూర్ సంతూర్. మంచిగా లేనే, పొద్దున్నే ఫేర్ అండ్ లవ్లు అయిపోయింది, తెచ్చుకుందామంటే పైసలు లేవు. అందుకే ముఖం అంతా సమరు ఉన్నదే. అదేంది నువ్వు అంత గిట్లయినావు? అప్పుడు బొగ్గు లెక్కుంటారు, ఇప్పుడు మరి మసి బొగ్గు అయినావుగా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చిన. అదే అగారో సుప్రీం ఐ మసాజ్. ఇది అందరికీ చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎట్లా అంటే ఎక్కువ ఫోన్ వాడే వాళ్ళకు, సిస్టమ్ వాడే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. సో నేను సిస్టమ్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఎడిటింగ్ చేస్తాను కాబట్టి. ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు హెడేక్ రావడం కానీ, కళ్ళు నొప్పి కానీ, కళ్ళు మంట ఉట్టడం కానీ జరుగుతాయి కదా, అట్లాంటి టైంలో దీన్ని యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్ ఉంటుంది. నేను ఎక్కువ ఎప్పుడు యూజ్ చేస్తానంటే పడుకున్న టైంలో యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఒక 15 minutes లోపే నిద్ర పడుతుంది. ఎట్లా వాడాలో మీకు చూపిస్తాను, చూడండి. అగారో సుప్రీం ఐ మసాజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా మనం బ్యాగ్ లో తీసుకుపోవచ్చు. ఎక్స్టెండెడ్ సైజ్ తో వస్తుంది. వెనక ఇచ్చిన బెల్ట్ హెల్ప్ తో మనం మన హెడ్ కి తగ్గట్టు ఫిట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ ప్యాడ్స్ మనకు ఐస్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇదే పవర్ బటన్. దీన్ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన వెంటనే మనకి వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో 5 మోడ్స్ ఉంటాయి. సాఫ్ట్ మోడ్ లో లో ప్రెషర్ ప్లస్ హీట్ ప్లస్ మ్యూజిక్ ఉంటుంది. స్ట్రాంగ్ మోడ్ లో హై ప్రెషర్, హీట్, వైబ్రేషన్, మ్యూజిక్ ఉంటుంది. రిలాక్స్ మోడ్ లో హయ్యర్ ప్రెషర్ అండ్ మ్యూజిక్ ఉంటుంది. స్లీప్ మోడ్ లో ఓన్లీ హీట్ ఉంటుంది. వేకప్ మోడ్ లో వైబ్రేషన్ అండ్ మ్యూజిక్ ఉంటుంది. నెక్స్ట్ ది స్టాండర్డ్ మోడ్. ఎయిర్ కంప్రెషన్ ఇంటెన్సిటీ సెట్ చేసుకోవచ్చు. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. లో ప్రెషర్, సాఫ్ట్, స్ట్రాంగ్ ప్రెషర్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ది హీట్ లెవెల్. దీని వలన మనం హీట్ ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. లో హీట్ అండ్ హై హీట్. నెక్స్ట్ ది సాంగ్స్ బటన్. దీని వలన మనం సాంగ్స్ వాల్యూమ్ ని హై ఆర్ లో చేసుకోవచ్చు. మిషన్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అగారో ఐ మసాజ్ ని చార్జ్ చేయడానికి మనకి ఒక USB కేబుల్ ఇస్తారు. దాన్ని ప్లగ్ లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. రెడ్ లైట్ వచ్చాక మనకి మసాజ్ చార్జ్ అవుతుందని అర్థం. ఈ మసాజ్ లో ఇంకొక ఫీచర్ ఏముందంటే మనం ఫోన్ తో కూడా బ్లూటూత్ డివైస్ ని ఆన్ చేసి మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ ని అయితే వినొచ్చు. సో డే మొత్తం ల్యాప్టాప్ తోని, మొబైల్ తోని వర్క్ చేసినాక స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు కళ్ళు మంటడం లాంటివి కానీ, ఎర్రబడడం లాంటివి కానీ, హెడేక్ రావడం జరుగుతుంది. అప్పుడు ఈ మసాజ్ ని యూజ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఈ మసాజ్ మనకి పర్ఫెక్ట్ గా అసిలేటింగ్ మసాజ్ అండ్ రిథమిక్ మసాజ్ ఇస్తుంది. సో దీని వలన మనకి హెడ్ గానీ, ఐస్ ఎర్రబడడం కానీ, ఇలాంటి పొడిబడడం లాంటివి కానీ చాలా రిలాక్స్ గా అవుతాము. ఇది ఎక్కడైనా మనం కూర్చొని అయినా పెట్టుకోవచ్చు అండ్ మనం పడుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి 15 minutes అవ్వగానే మసాజ్ అనేది ఆగిపోతుంది. మైగ్రేన్ లాంటివి తగ్గకపోవచ్చు, కానీ ఈ మసాజర్ తో మంచి రిలాక్సేషన్ ఉంటుంది. చూసిరా ఫ్రెండ్స్, అగారో సుప్రీం ఐ మసాజ్ వాడడం వేలను ఇది అందరికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడున్న జనరేషన్ లో సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఫోన్స్ కానీ ఎక్కువ వాడుతున్నారండి. అట్లాంటి టైంలో దీన్ని యూజ్ చేయండి. దీనివల్ల చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సో ఇది కావాలంటే కింద వెళ్ళి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. పాట పాడుకుంటాను, ఆ పాట ఏదో నాకు అర్థం కాలే, మళ్ళా వాడి ఇంటా. ఇదాక పాట మేఘాలలో తేలిపొమ్మన్నది, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల. ఏమో నన్నట మొత్తం పాట రాదారా? ఏతల గిట్ల వాడతానవా ఏంది? ఇట్లా కాదక్క, మా పిల్ల గుర్తుకొచ్చి పాట పాడతానా. మేఘాలలో తేలిపొమ్మన్నది ఇట్లా. నీకు నీ పిల్ల గుర్తుకొచ్చి వాడినట్టు లేదురా. గా ప్రేమిస్తే సినిమాలా నీకు పిసలేస్తే నన్నెన్నెల్ అంటాడు చూసినావా? గట్లున్నది. అట్లుందా? ఆ సినిమాలో ఆ పిల్లవాడిని వదిలేసింది, కానీ మా పిల్లనని వదిలేయలే. అసలు నీ పిల్లే వాళ్ళరా? ఏమో అప్ప నుంచి పిల్ల అంటాను. నీ మొగానికి లవర్ కూడా ఉందా నీకు? ఏ లేదక్క, నాది 1 side లవ్. అది గుర్తుకొచ్చి పాట పాడుకుంటూ పోతాన్నా. 1 side లవ్కే గింత ఊహించుకుంటే పాటలు పాడతాను వారా? నీ ఫ్యూచర్ నాకు గుర్తుకొస్తాందిరా. ప్రేమిస్తే సినిమాలా పిసోడ్ ఉన్నాడు చూసినావా? నన్న ఆంది నీకు అత్తది సేమ్ అదే పరిస్థితి అత్తది. అక్క నువ్వు తనకు ఇప్పుడే మెల్లగా పిల్ల సెట్ అవుతాది. ఇలాంటి టైంలో నువ్వు సిగ్నల్ పెట్టబడుతుంది.
అవి సకినాలు కాదురా శకునాలు. సకినాలో షేకోడీలో నా లవ్ స్టార్ట్ కాకముందుకే నువ్వు శాపనార్థాలు పెట్టకక్క. మా లవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ పెళ్లి దాకా కూడా వచ్చింది. నీ లవ్ ఇంకా స్టార్ట్ కాలేదా రా? స్టార్ట్ కాలే అక్క. ఏమో ట్రిక్స్ ఉంటాయిగా నాకు చెప్పావు అక్క. ట్రిక్స్ లాంటివి ఏం అవసరం లేదురా, మంచి మనసు ఉంటే అయిపోతుంది గంతే. ఏందక్క మంచి మనసా? అది ఎక్కడ దొరుకుతాక నాకు చెప్పు. లచ్చ ఖర్చు మంచి. రేపు మాత్రం మంచి మనసు కొనుక్కొని మా పిల్లకిచ్చి మంచి మనసుతోని ప్రపోజ్ చేస్తా. మంచి మనసుతోని ప్రపోజ్ చేస్తా. మంచి మనసు అంటే నా అంగట్లు దొరుకుతుంది ఆవురా? మనసు ఎన్నో దొరకది, మన కాడనే ఉంటది. ఏందక్క మన కాడ ఉంటుందా? ఏదక్క కనిపించలేదు, నీ దగ్గర ఉంటేలేవు మరి నాకు. ఆల్రెడీ నా మంచి మనసుని వెంకికి ఇచ్చిండ్రా. ఏం ఉత్సాహం అండి, పనికి ఉత్సాహం. ఏంది ఎంకడి గానికి ఇచ్చినావు? ఇప్పుడు ఎంకడి గాని దగ్గరకు ఆడుకోవాలా? అరే అరే ఆగురా ఆగురా, అసలు నీకు మనసు గురించే తెలియదు, మనసు అంటే ఏదో తెలియదు, ఇంకా నీ ముఖానికి లవ్ అవసరమా రా? మంచి మనసు ఎందుకు అక్క? ఇన్షర్ట్ వేసుకొని కన్నద్దాలు పెట్టుకొని మంచి షూలు వేసుకొని ఒక ఎర్ర గులాబీ పువ్వు తీసుకొని పోయి ఇచ్చినాం అనుకో దెబ్బకు ఫ్లాట్ అయితే. కన్నతాలికి అన్నం పెట్టినాడు, పినతాలికి బంగారు గాజు చేయిస్తాడు. ఈ రోజులలో అమ్మాయిలు ఎవ్వరు లేరురా అట్లా. ఇగో మా వెంకటేశ్వరికి ఇట్లా తొవ్వలు అనబడ్డాడు అనుకో, ఒక ముచ్చట చెప్పు. ఏచి ఇంకా మొగలకి చెప్ప, మా పిల్లకే చెప్తా ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ అని. దేవుడా, నేను అన్నది ఐ లవ్ యూ చెప్పు అని అంటలేనురా. తొవ్వలు అనబడితే ఇట్లా మా ఇంటికి రమ్మను అంటన్నా. మా ఊళ్ళతోని మాట్లాడుతా అన్నాడు, ఫోన్ చేసి కలిపిస్తా మాట్లాడతాడు అని చెప్పమంటా అన్నా. ఓ గట్లనా? సరే సరే, ఇక్కడ కనిపించినాకో రమ్మని మా చెప్తాది. ఓరు వారే ఎవర్రా నువ్వు? ఎక్కడో అలికిడి అక్కడే అలజడి. నేనా ప్రేమికుణ్ణి. ప్రేమికునువా? ఏ రాజ్యానికి? ఈ కొండపూర్ రాజ్యానికి నేనే రాజు, నువ్వే రాణి. ఎవరో ఏమో రాజు రాణి అంటాడు. రాణి అన్నవనుకో రాగి చెట్టు కురెత్తా. సరే గాని ఎటచ్చిర్రు? మేమెటు పోతే నీకెందుకురా? సరే గాని ఇంటికాడ జాగలేదా? గా బకెట్ తల మీద పెట్టుకొని తాళలవన్నావు. నేనా ఇక్కడ ఒకరి గురించి ఎదురు చూస్తాన్నా. అంతా ఎవరి కోసం చూస్తానవరు? ఓహో, గా బూత్కురు బుచ్చా కోసం చూస్తున్నావారా? బూత్కురు బుచ్చా కోసం చూస్తున్నావారా? దేనికి వస్తుంది అది? అచ్చారికి ఈయనే ఉండు. బూత్కురు బుచ్చమ్మ కాదురా, మీ ముగ్గురు ఇట్లా ఒకరి కోసం చూస్తాన్నా. ఏంద్రా మా ముగ్గురు ఇట్లా ఒకరి కోసం చూస్తున్నావా? అంటే సుమను నా కోసం చూస్తున్నావారా? నీ అంటే నీకు ఎంత ఇస్తారా? ఆనే సంతూర్ నా కోసం అట్లా వెయిట్ చేసిన ఆడు చూడు, ఇంత ఎండలకి నా కోసం వెయిట్ చేస్తుండు. సుమను నువ్వు గ్రేట్ రా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకైలేవి ఎందుకురా సోకు? నేను వేడి చేసేది నీ గురించి కాదురా, పక్కల కోసం. అర్థం చేసుకో. అబ్బా లంగ కాడితే నువ్వు మంచం అనుకున్నావు, గింత లంగ అనుకోలేదురా. పోయి పోయి నా సంతూర్ కేసరి పెడతావురా నువ్వు? సంతూర్ కాదురా, సంతూర్ సబ్బు మొక్కపోడా. ఇంకో సంతూర్ సబ్బు కోసం చూస్తానా. ఇంకో సంతూర్ సబ్బా? మరి ఆ సంతూర్ సబ్బు అయితే మేము దేలే. అయ్యో, నేను ఆ సంతూర్ సబ్బు కాదు, ఈ సంతూర్ సబ్బు కాదు, నేను నచ్చింది నీ కోసం. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? అవునా, నా కోసమా? ఎందుకు అర్థం కాదు కానీ. సరే గాని బట్టలు నిండా పోతారుగా, నీవిడ వస్తా పారు మీ సోపతికి. అవరా సుమన్ గా, మేం బట్టలు నిండా పోతున్నావా? నీకు ఎవరు చెప్పిండ్రా? ఇవ్వరాగా ఏం తెలియనట్టు ఎటు పోతుర్రు అని అడిగిగారా? మీరు బట్టల మీద పోతారని పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇక్కడ వండుకున్నాగా నాకు కళ వచ్చిందిరా. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అయినా మా గురించి గింత పట్టపగలు నువ్వెందుకు కలలు కంటున్నావురా? సరే గాని అంటే బాగా కొడతాను చెప్పిన బట్టలు ఇంటికొని ఇంటికి పోదాం పారి. ఈ నల్ల మొక్క పొడు ఇడిచిపెట్టట్లేడే. సరే పా పోదాం బట్టలు పిండుకొని. అర్రా అన్నాడు.
అయ్యవు ఒక్కదానివే తింటావు కదా. అవి మాయి కాదే. ఎవలై మరి ఏరి కోరి పాపం అరటి పండు అడిగింది ఇష్టమైతుంది. అవి మాయ అయితే మా ఇద్దునే, అవి మాయ కావు. చెట్టు ఏంది చెట్టుయా? మరి చెట్టు ఎవరిదే? అంటే ఆ చెట్టు మాదేనే, చెట్టు మాదేనే. ఏంటిది ఏంటన్నది? ఓ పిసవ్వ, చెట్టు మీదైనప్పుడు పండు కూడా మీ అయితే కదా. పాపం ఏది కోది ఒకటి అడిగింది ఇష్టమైతుంది. అంటే అది కూడా నిజమే గాని కాయలైతే తెంపకుర్రి. అరే గాయదోడా, నువ్వు ఊకనంటే పాప పాప అన్నవనుకో అదే బకెట్ అందుకొని చంపుతా. అట్లా కాదురా, నువ్వే అడిగినావు కదా, అందుకే నీ గురించి అడుగుతాన్నా. తింటావని తెంపిస్తా తిను. మీరు బాగా రొట్టె కలిసిరా బట్టలు కలిసిరా? అవునా మొగపడా నువ్వు అచ్చడైపోరా ఇంకా మళ్ళీ ఇలా బడా కొడుతున్నావురా. దాని పిల్లలు దారి ఏ చెప్పడం విండిపోయే ఎండ బాగా కొడుతుంది. ఇగో అశో, నువ్వు బట్టలు విండవా? నేను ఎందుకు విడతారా నల్ల మొక్క పొడా? నాకు విండే సాత కాకనే దానికి ఇచ్చిన పిండి వాని. అయ్యో అచ్చు అట్టిచ్చినావా? నేను లేనా? నేను లేకపోదునా? ఓరు వారి గట్టిని ఏది కొట్టుకుని ఉంటావా? బట్టలు ఏమైనా విడతావురా? నీ ముఖంలో చెప్పు అనే సంతు. బట్టలు నువ్వేమడుతావా? నేను కూడా విన్నాను. పిండవా? మరి అక్కడనేమో ఊరందరు బట్టలు విండుతా అన్నావు కదా నా కోసం. ఈడికి వచ్చినాక పిండన్నా అని అడుగుతున్నావు. నీకోసం నీ బట్టలు ఏంది? ఊరని ముడ్డని అడుగుతా, ఆశ నచ్చిన మంచిది. అబ్బా నిజమ్మా? సరేగా, నీడ బట్టలు వినడానికి ఒక్క బండనన్నా లేదు. బట్టలు వినడానికి బండెందుకే? నా ఈపునయ్యా పిండే. అశో, నిన్ను చూడగానే ఒక కవిత్వం గుర్తుకొచ్చింది, చెప్పన్నా? ఏంది కవిత్వమా? అంతగానం ఏం కవిత్వం రా, చెప్పు. అంటే అది పాతదే, నేను చూడగానే చెప్పబుద్ధి అవుతుంది. చెప్పు అయితే. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, ఇదే మన లవ్వు, ఇదే మన లవ్వు. లవ్వు వన్నగనుకో లావట్టి పొలం ఎత్తెత్తా. అంటే ఈ కవిత్వం నచ్చలేదా? అయితే నీ పేరు మీద ఒక కవిత్వం చెప్తా. ఏంద్రా ఏమో కవిత్వం కవిత్వం అనుకుంటా నా ఎంబడి పడుతున్నావు. ఏం కవిత్వం చెప్పు. చెప్తా. ఆ అంటే ఆ, షి అంటే షి షి షి, నీ అంటే నీ, మొత్తం కలిపితే అశ్విని. అవురా సుమన్గా, నీకంటే కోపం వస్తుంది గాని ఏమో ఆట షి ఆట నీ ఆట మొత్తం కలిపితే అశ్విని ఆట. ఎందుకురా నా ఉన్న పేరు ఖరాబ్ చేస్తాండవు? నాకు ఇట కోపం వచ్చిందనుకో నీ తలకాయని తీసి ఇదే గొడవలో ముంచుతా. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Twinkle, twinkle, little star. అగో గా పోరాన్ని కొడతావు? పోరా నుంచుతావా చంపుతావా? నీ మీద బట్టలు ఉత్తాడుతీవి. నీకేమైతుందిరా పోడా? ఏమో నీ మీద ఉతికినట్టు ఏ పడుతుంది. ఆడు మనిషి అనుకున్నావా బండ అనుకున్నావా? ఏదో బండ మీద ఉతికినట్టు ఉత్తాడుతీవి. బండ ఎందుకు? నేను లేనా అన్నందుకు బండ ఎత్తుకున్నట్టు ఉతుకుతుందిరా నాన్ను. అరే నువ్వు అంగురా, మైలంతా అట్లనే ఉన్నది, మైలంతా అట్లనే ఉన్నది. ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. అయినా లవ్ చేసిన కర్మానికి తప్పుతారా? ఉతికినా పడాలి, తన్నినా పడాలి. గట్టిన ఉన్నట్టుంది, ఏం చేద్దాం ఇక తప్పదట్లేదు. ఉతికాను ఉతుకు, ఉతుకురని నంపిగా, ఉతుకురని నంపిగా. అందుకేరా నా లెక్క సింగిల్ ఉండాలి. లవ్వు లేదు, నా ఒంట్లో కొవ్వు లేదు. ఎవరో బాసి లవ్ కోవంట అన్నావు? నీకేం తెలుసు లవ్ గురించి? అలాషు చెప్పే మా లవ్ గురించి. అగో మళ్ళా లవ్ అంటాడు నీ తలపండు వాళ్ళుగా. ఎవరా సుమను, నీకు కూడా నాదిరా లవ్. అయినా నేను చెప్పేది మీ లవ్ గురించి కాదు, నాకు లవ్ లేదంటన్నా. అయినా నిన్న వాళ్ళు లవ్ చేస్తారా? ఉట్టాగానే నా లెక్క అందంగా ఉట్టాలే. ఏంద్రా ఏంద్రా ఏంద్రా, నువ్వు అందంగా ఉంటావా? నువ్వు అందంగా కాదురా, మందంగా ఉంటావు. యాషు నువ్వు నన్ను గట్లా నాకు మస్తు బాగా అనిపిస్తుంది. సరే నువ్వు ఎడగాసినావురా నిజాలు మీకు ఏమో మమ్మల్ని ఎడగొట్టేసినావారా నువ్వు? అరే సుమనగా మీ లవ్ కోసం రాలేరా నేను, ఏదో సప్పుడు అవుతుందని వచ్చిన. మన కూర మీద బట్టలు ఉతుకోబట్టే బండ మీద ఉతికినట్టు. కథం ఇక ఇది ఎట్లా ఇవాళ చంపుతుంది. వీడు ఉంటే నా మేడ మీదకి వస్తుంది. ఇక నేను సప్పుడే పోతా. ఇక మరి వీళ్ళ అమ్మకానే చెప్తా, ఇడియాలు ఉంటారో సస్తారు కానీ. పసి పసి అరే పసి ఆవరా. పసిలేం లేదు, నువ్వు వంగు బట్టలు ఉతకాలి. అయ్యో ఏంద్రా ఏంది నీ బాధ? ఓ పిసగానా, ఇక్కడికి బట్టలు ఉక్కుదామని తీసుకొచ్చి ఎవరిలో తీసుకొచ్చినావంటే ఆడేమో నా దాపరాడ గండమైండు. అంటే అశు అంటాడు, లేకపోతే కవిత్వాలు చెప్తాడు, నాకంటే పిస్సలు చెప్తాడు గాని నా పేరునైతే నాశనం చేస్తాడు.
ఏంద్ర సుమన్గా అంత పిస పిస చేస్తా అన్నావు సప్పుడే గుంటా అంటే ఉండు లేకుంటే ఇడికెళ్ళి వీకు ఏమైంది పిసపరి ఏమో నిన్న అన్నట్టు ఫీల్ అవుతాను ఏమో నీకు బాగున్నది పో అచ్చు చెప్పు మన గురించి ఏమోనట ఏమరా సుమన్ గా నా పోటీ పట్టుకొని పోరీ గిరంటున్నావు బిడ్డ నాకు తిక్కలేసిననుకో పొలంలో పొక్కదరి బొంద పెడతా. అరే అశోకు గట్ల అంటానేవేంద్రా నేనురా నీ ఫ్రెండ్ సుమన్ గానిరా. అరే నా పోటీ జోలికి వచ్చేసరికి దోస్తలే గీసలేరా నా పోటీ అంటావురా నువ్వు. పిండుడు అయిపోయింది ఇక మోటార్ వేసి రాపు బట్టలు నీళ్ళల్లో తిత్తా. పోదాం అయ్యా అయిపోయింది దా పోదాం. ఉట్టిగా ఈ పద వాళ్ళు కొడుతీ పోదాం బా. అశో బట్టలు నుండి అయిపోయిందట మనం కూడా పోదాం. ఏంద్రా ఏం అర్షు పోదామా అని అడుగుతాను. నేను రాగైతే నీతో నచ్చిన్నారా దాంతో నచ్చిన ఓ నల్ల మొక్క పోనా ఏంటి ఇడిచిపెట్టే రయ్య ఉరుకుతున్నావు ఆగు. నల్ల మొగ ఉట్టిగా నా ఈ బలు కొట్టింది. ఎటు పోతున్నావే ఇవరగా బండ బండ్లా అంటగా ఇది బండ కళ్ళు కనిపేరా అనే నల్ల మొగం దానా. ఇప్పుడు ఏమైందిరా బట్టలు విండుడైతే అయిపోయింది కదా దా పోదాం. బట్టలైతే విండినాం గాని ఏడెండేసుడే. ఇవరగా నా ఇచ్చిన బట్టలు ఇప్పుడు నా విండి సంపిగా ఒక చితం అవుతుంది. ఏ ఆగురా నువ్వు నీ మీద ఎండేసుడు ఎందుకు ఇంటికాడ ఆరెత్తు పాయే ఇక్కడ పొలాలల్లా ఎక్కడ ఆరెత్తావు. ఎందుకు అశు గంతగానం కోపంగా చెప్తాను స్వీట్ గా నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నా మాటే గంత నాకు స్వీట్లు బీట్లు రావు. ఎట్లయితే అశు నువ్వు ఎట్లా మాట్లాడి నీ మాట స్వీట్ గానే అనిపిస్తాను నాకు. ఆనే సంతూర్ బట్టలకు సంతూర్ సబ్బు పెట్టినవా లక్ష సబ్బు పెట్టినవే. నేనారా బోల సబ్బు పెట్టిర్రా బట్టలు విండంగా ఆనే ఉన్నావు కదా మళ్ళీ ఏ సబ్బు పెట్టినావని ఎట్లా అడుగుతున్నావురా. ఎందుకు సంతూర్ అంత కోపానికి వస్తున్నావు నువ్వు నా సంతూరువే కోపానికి రావద్దు శాంతంగా ఉండాలి. అరే ఆ నవ్వు చూడే ఎంత మంచిగా ఉంది ఆ నవ్వుల నీ ముఖం ముద్ద మందారా లెక్కున్నదే. ఛీ మస్తున్నావే నువ్వు. ఓ అది ముద్ద మందారం ఈడు ముద్ద మొలదారం అన్నమాట. మంచిగా ఉన్నారా ఇద్దరు నడరే పోదాం కాశు పోదాం. నేను ఊకే అశు అశు అనకు నాకు చిరాకత్తాంది అత్త ఇట్రా లేకుండా అటే మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో